వర్మీ కంపోస్ట్ బెడ్లు చూడండి. వర్మీ కంపోస్ట్ అనేది ఈ విధంగా తయారైంది చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వర్మీ కంపోస్ట్ తయారు చేసే ప్రక్రియలో రెండవ భాగాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ వర్మీ కంపోస్ట్ పార్ట్ 1 షూటింగ్ అయిపోయింది. త్వరలో ఈ రెండింటిని పార్ట్ 1 పార్ట్ 2 క్లబ్ చేసి ఒక వీడియోగా అప్లోడ్ చేయాలనే ప్లాన్తో ఈరోజు వర్మీ కంపోస్ట్ ఫైనల్ ప్రాసెస్ నేను మీకు చూపించబోతున్నాను. వర్మీ కంపోస్ట్ ప్రాసెస్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం తయారు చేయాలి, తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా మనము ప్రాసెస్ తర్వాత మనం ఏ విధంగా దీన్ని యూజ్ చేసుకోవాలనేది చూద్దాం. అన్నది ఏమిటంటే వర్మీ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి. మన వ్యవసాయ ప్రాంతంలోనే, వ్యవసాయ భూమిలోనే వర్మీ కంపోస్ట్ మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్లో టెంకాయ చిప్పలు, వ్యర్థ పదార్థాలు అనమాట. ఎండిండే టెంకాయ చిప్పలు ఒక 4 ఇంచీలు హైట్ ఉండేటట్లుగా బెడ్ మొత్తం పరుచుకుంటున్నాను అనమాట. మొదటి దశలో కంప్లీట్గా ఏం చేసినాము అంటే వ్యర్థ పదార్థాలు, కొబ్బరి పీచు ఇవన్నీ వేసుకున్నాం అనమాట. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనము పేడ నీళ్ళు చిలకరించుకోవాలన్నమాట. ఏమంటే పేడ నీళ్ళు ఇప్పుడు నువ్వేమేమి వేసినావో దాని మీద బాగా చిలకరించు. వానపాముకు కుళ్ళిన పదార్థాలు మాత్రమే ఉండాలి. అంటే మనం తీసుకునేటువంటి చెత్త, పేడ రెండు కలిసి కుళ్ళుతుంది. ఆ కుళ్ళిన పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది వానపాములు. ఆ తీసుకున్న ఆహారం ద్వారా మళ్ళీ విసర్జిస్తుంది. ఆవు పేడ మనం ఏం చేయాలంటే బాగా నిలుపుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ చూసినారంటే ఈ పేడను బాగా ఎండకేసినాము. ఈ విధంగా వారం నుంచి 10 రోజులు బాగా ఆరాలన్నమాట. ఈ ఆరిండేటటువంటి పేడను కానీ మనం వర్మీ కంపోస్ట్ ప్రాసెస్లో వేసినట్లయితే మనకు రిజల్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి పచ్చి పేడను దయచేసి వేయొద్దండి. ఇక్కడ చూడండి, ఇప్పుడే ఆవు పేడ వేసింది కదా, ఇటువంటి పచ్చి పేడను కానీ వేసినారు అంటే దీనిలో ఇథిలిన్ అనేటువంటి గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది, ప్లస్ వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వానపాములు చనిపోతుంది. కాబట్టి దయచేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ పచ్చి పేడను వేసుకోవద్దండి. చూస్తూ ఉండేది 3వ దశ. ఈ 3వ దశలో ఏం చేస్తామంటే మళ్ళీ పేడ మొత్తం బెడ్ అంతా పరిచిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఉండేటువంటి వ్యర్థ పదార్థాలు, వ్యవసాయ వ్యర్థ పదార్థాలు, ఆకులు కానీ చెట్ల నుంచి పడి ఎండిండే ఆకులు, అలుములు, ఎలాంటివి ఉంటుందో మీకు ఏది అందుబాటులో ఉంటుందో వీటిని అన్నిటినీ మనం ఏం చేయాలంటే ఇంకొక లేయర్గా వేసుకొని బాగా పరుచుకోవాలన్నమాట. ఈ బెడ్లో దాదాపుగా 3 లేయర్స్గా పేడ, చెత్త, పేడ నీళ్ళను వేసుకున్నాము. రోజుకు ఒకసారి తెల్లవారి, సాయంకాలము నీళ్ళతో చిలకరించాలన్నమాట. ఎందుకంటే కొద్దిగా తేమ శాతం అనేది ఉండాలి, మరీ ఎక్కువ బురదగా కూడా ఉండకూడదు. ఇక్కడ చూసినారంటే ఈ బెడ్ కింది భాగంలో రంధ్రాలు ఉంటుంది. సైడ్లో మనకు నీళ్లు బయట వచ్చేదానికి ఆప్షన్ ఇచ్చినాడు అనమాట. కాబట్టి లోపల మనకు నీళ్ళు అనేది నిల్వ ఉండదు. ఇంకొకటి ఏమంటే ఈ షెడ్డును కానీ మీరు ఎప్పుడు కానీ ఏర్పాటు చేసుకునేటప్పుడు దయచేసి ఈ విధంగా చెట్ల కింద కానీ లేకపోతే ఒక పర్మనెంట్ షెడ్డును కానీ తయారు చేసుకుని వేసుకుంటే మంచిది. ఇప్పుడు మనకు అమెజాన్ నుంచి వచ్చిన ఈ వానపాములను దీనిలో వదులుతామన్నమాట. అమెజాన్ నుంచి వచ్చినటువంటి వానపాములు ఏ విధంగా ఉన్నాయి, వాటిని మన బెడ్లో మనము ఏ విధంగా వేస్తాము, ఇవన్నీ కూడా నేను చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇదే మనం అమెజాన్లో తెప్పించినటువంటి వానపాములు. చూడండి, ఇదే వానపాము. చూడండి, చూస్తున్నారా? చూడండి, ఇప్పుడు ఈ బకెట్లో మనం అమెజాన్ నుంచి తెప్పించిన వానపాములను వేసినాము. ఇక్కడ చూడండి, ప్రాణంతో ఉన్న వానపాములు ఈ విధంగా ఉంది.
చూస్తున్నారా చూస్తున్నారా ఇక్కడ చూడండి ఉండు 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 అక్కడ చూడండి చూస్తున్నారా హాయ్ సార్ దీనికి తూట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి చూస్తున్నారా ఎరువుగా వస్తుంది అదే ఎరువు ఇది విసర్జన చూడండి. ఇక్కడ చూడండి చూస్తున్నారా వానపాములు ఇది రెండు పక్కల పోయినప్పుడు సైన్స్ ఉండాలి. చూడండి ఇప్పుడు మనము కొద్దిగా తేమ కలిగినటువంటి మన్నును మొత్తం ఈ బెడ్లో వేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆ వానపాములు ఈ మన్నులో కలవడానికి డ్రైగా ఉన్న వానపాములు చనిపోతుంది, ఎక్కువ తేమ ఉన్నా చనిపోతుంది. కాబట్టి ఈ కొద్దిగా మీడియంగా ఉండేటటువంటి తేమ శాతం కలిగినటువంటి మన్నును ఫైనల్ లేయర్లో వేస్తున్నాం అన్నమాట. చూడండి ఈ వానపాములను మనము ఈ వర్మీ కంపోస్ట్ బెడ్లో వేస్తున్నాము. ఈ విధంగా వేయాలి. అక్కడక్కడ చల్లు. మీకు అదే పనిగా అమెజాన్ నుంచి తెప్పించి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఎటువంటి వానపాములను మనం తీసుకోవాలి? మేము తీసుకున్నటువంటి వానపాములు ఏంటంటే ఇసనియా పొటాడియో అనేటటువంటి వానపాములను మేము తీసుకున్నాం. దీంతో రెండు రకాలండి, బారోవరు నాన్ బారోవర్గా ఉంటాయి. మేము తీసుకున్నటువంటి పర్టికులర్ టైప్ ఆఫ్ వానపాములు ఏంటంటే ఇసనియా పొటాడియో అనేటటువంటి వానపాముల రకాన్ని మేము తీసుకున్నాం అన్నమాట. అది తీసుకొని ఇప్పుడు ఈరోజు నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్లే ఈరోజు ఆ బెడ్లో వదిలినాము. ఇంకొకటి చూడండి, మనం ఇప్పుడు తీసుకున్నటువంటి వానపాము నాన్ బారోయింగ్ వానపాములు అన్నమాట. నేను ఆ టైప్ కూడా చెప్పినాను. అది ఎండలో ఎక్కువ రోజులు ఎండను అధిక ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. కాబట్టి ఈ నాన్ బారోయింగ్ వానపాములను మనం తీసుకోవాలి. పునరుత్పత్తి సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకే పేడ కన్నా మీకు వానపాముల్లో సూక్ష్మ పోషకాలు లేకపోతే సూక్ష్మ విలువలు ఎక్కువగా ఉంటుంది. ఈ మనం వదిలినటువంటి వానపాములకు ఆహారం కావాలి. ఏమవుతుందంటే ఎందుకు పేడ మనం చెత్త వేస్తామంటే పేడ చెత్తలో కలిసిన తర్వాత కుళ్ళుతుంది. ఆ కుళ్ళిన పదార్థాలని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఆహారం తీసుకున్న వెంటనే అది విసర్జిస్తాయి. విసర్జించేటప్పుడు మంచి మంచి పోషక విలువలు ఉంటాయి ఆ విసర్జించేటటువంటి పదార్థంలో. అవన్నీ ఏమవుతుందంటే ఆ ప్రాసెస్లో అది వర్మీ కంపోస్ట్గా మారుతుంది. 60 రోజుల తర్వాత మీకు ఎటువంటి వాసన లేకుండా మంచి ఒక పొడిగా మీకు వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. తర్వాత మీరు ఫిల్టర్ చేసుకొని ఈ విధంగా పంట పొలాలకు మనము ఇచ్చుకోవచ్చు అనమాట. రేపు ఇప్పుడు చెప్తాను చూడు. ఇప్పుడు ఆల్రెడీ మనము 30 రోజులు మనం వేసిండే చెత్త దీనికన్నిటికీ నీళ్ళు చిలకరించినాము. రేపేం చేస్తావంటే తెల్లవారు ఒకసారి సాయంకాలం ఒకసారి పల్చగా చిలకరించు. అంటే ఎట్లుండాలంటే అట్లా బురద కాకూడదు, అట్లా అనేసి మరీ తడవకుండాను ఉండకూడదు. తడవల్లా కానీ బురద కాకూడదు. అట్లుండాల. రోజుకి 2 సార్లు చేయి. ఒక 10 రోజుల తర్వాత రోజుకు ఒకసారి చేసుకొని పోతాం. తర్వాత వానపాములు ఎలా సంరక్షించాలి? మామూలుగా వానపాములు ఈ పాములు కానీ లేకపోతే ఎలకలు వీటి వల్ల వానపాములు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు కానీ మనము భూమి మీద వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోకూడదు. కొద్దిగా ఒక 3 అడుగుల హైట్లో బెడ్ను ఏర్పాటు చేసుకుని ఆ బెడ్లో మనము వీటినన్నిటిని వేసుకోవాలి. ఆ బెడ్ కింద రంధ్రాలు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం చిలకరించేటటువంటి నీళ్లు అది లోపల అబ్జర్వ్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ను బయటకు వచ్చేయాలన్నమాట. ఇప్పుడు మామూలుగా మనం చూస్తాము, మన పండించేటటువంటి నేలలో సారం అనేది లేదు అనేసి తరచుగా మనం మాట్లాడుతూనే ఉంటాం. ఈవెన్ నేను కూడా గత వీడియోలో చూపించినాను. బట్ ఈ నేలను సారం చేయడంలో మనకు జీవామృతం ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా మనకు ఈ వర్మీ కంపోస్టు సేంద్రియ ఎరువులు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎక్స్పెరిమెంట్గా నేను ఒక చిన్న బకెట్లో నేను వర్మీ కంపోస్ట్ తయారు చేసినాను. ఆ తయారు చేసినది సక్సెస్ అయింది కాబట్టి నేను ఇప్పుడు కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తున్నాను అనమాట. మనము ఈ మధ్య కాలంలోనే వర్మీ కంపోస్ట్ని ఏ విధంగా తయారు చేయడము, దాని ప్రాసెస్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటినీ కూడా నేను
చూపించినాను నా వీడియోలో. ఇప్పుడు నేను వీడియోలో చెప్పినాను కదా, చిన్న మొత్తంలో నేను వర్మీ కంపోస్ట్ తయారు చేసి సక్సెస్ఫుల్గా మనకు వర్మీ కంపోస్ట్ అనేది తయారైంది అనేసి. ఆ వర్మీ కంపోస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఆ చిన్న మొత్తంలో నేను తయారు చేసిన వర్మీ కంపోస్ట్ ఇప్పుడు మనం చూడొచ్చు అనమాట. నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసినారు అంటే వర్మీ కంపోస్ట్ నేను చిన్న మొత్తంలో తయారు చేసినాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది. చూసారా ఈ విధంగా ఉంటుంది. ఇది వర్మీ కంపోస్ట్ తయారు చేసేటటువంటి విధానం. చిన్నగా నేను వర్మీ కంపోస్టు తగిన మోతాదులోనే తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొద్దిగా సైజుని ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా సక్సెస్ అయిందంటే నేను ఖచ్చితంగా ఇక్కడ పర్మనెంట్ బెడ్సే మా ఫామ్ హౌస్లో వర్మీ కంపోస్టుకు నేను ఏర్పాటు చేసి, మా పొలానికి ఎటువంటి ఎరువులను నేను బయట నుంచి తీసుకొని రాకుండా ఇక్కడే తయారు చేసి ఇక్కడే నేను పొలాలకు అందించే ప్రోగ్రామ్ అనేది నేను ఫిక్స్ చేసుకున్నాను. ఆ ప్రాసెస్లో ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట. నెక్స్ట్ చూద్దాం ఏ విధంగా సక్సెస్ అవుతామో అనేది టైం అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ మీకు కానీ నచ్చినట్లయితే నేను ఇంకొకసారి చివరిగా నేను కోరుకుంటుంది ఏమిటంటే, ఎందుకంటే చాలా కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ ప్రాక్టికల్గా మీకు నేను చూపిస్తున్నాను. ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఇంకా ఫర్దర్ నేను కొత్త వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేయడానికి, వీడియోస్ ద్వారా మీ ముందుకు రావడానికి అది కొద్దిగా నాకు యూజ్ అవుతుందని చెప్తూ ఈ వీడియోని ఇక్కడితో నేను కంప్లీట్ చేస్తున్నానండి. ఇంకో కొత్త వీడియోతో మనం కలుద్దాం.